పచ్చిరొయ్యలు బీరకాయ కర్రీని ఎప్పుడైనా వండుకున్నారా మీరు? వండుకోకపోతే ఒక స్పెషల్ రెసిపీని మిస్ అయినట్టే మీరు. ఎందుకు ఇలా అంటున్నానో వీడియోలోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ పచ్చిరొయ్యలను వేసుకోవాలి. రొయ్యల్లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ అయితే దగ్గర పడనివ్వాలి. ఒక పెద్ద బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. బీరకాయలోంచి వచ్చిన నీళ్లు, రొయ్యల్లోంచి వచ్చిన నీళ్ళతోనే రొయ్యలు అనేవి ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల కారం, రుచికి సరిపడగా ఉప్పుని, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడరు, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం కర్రీ ఉడకడానికి ఎక్స్ట్రాగా నీళ్ళను కూడా ఏమీ వేయవసరం లేదు. బీరకాయలో వచ్చిన నీళ్ళతోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే పచ్చిరొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.